హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పిజ్జా. మనకి పిజ్జా అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది డామినోస్. దానికంటే మంచి టేస్ట్ తోటి ఓవెన్ కూడా లేకుండా మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇలాంటి పిజ్జాని ఇంట్లోనే హైజీనిక్గా ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపించేస్తాను. స్టెప్ బై స్టెప్ చూసేయండి. ముందుగా మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఇక్కడ నేను లైక్ నార్మల్ హీట్ వాటర్ పోద్దాం. మరీ వేడిగా ఉండవద్దు, మరీ చల్లగా వద్దు, వామ్ వాటర్ యాడ్ చేయాలి అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయండి. సాల్ట్ వచ్చేసి మీ టేస్ట్ తగ్గట్టు, ఇంకా మనం ఎక్కడ సాల్ట్ యూజ్ చేయము కాబట్టి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి అండ్ 2 టేబుల్ స్పూన్ ఈస్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర ఈస్ట్ లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాటితో బేకింగ్ పౌడర్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఈస్ట్ అనేది మనకి పొంగాలి. ఇలా పొంగే వరకు మనం ఒక 5 to 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయాలి. ఇందులో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ 2 కప్స్ వరకు మైదాని తీసుకుంటున్నాను. మీ క్వాంటిటీ, మీకు ఎన్ని పిజ్జాలు కావాలంటే అంత క్వాంటిటీలో మీరు తీసుకోండి. అప్పుడు ఈస్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటుంటే. ఇక్కడ చిన్న కప్పుకు వచ్చేసి 1 స్పూన్ ఈస్ట్ సరిపోతుంది. ఇట్లా మొత్తం అంతా బాగా గట్టిగా కలుపుకొని దీన్ని ఇలా మనం ఇట్లా ఎంత బాగా సాగదీసామా అంటే, ఇట్లా నేను చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఎంత బాగా స్ప్రెడ్ చేస్తే అంత సాఫ్ట్గా అంత డఫ్గా వస్తుంది మనకు పిజ్జా అనేది. మనకి ఎక్కడ లైక్ గ్యాప్స్ రాకుండా ఏం రాకుండా ఇట్లా ఇట్లా మనకి ఇట్లా అన్నప్పుడు అట్లా గ్యాప్స్ ఏం రాకూడదు. ఇట్లా సాగదీసి ఒక బౌల్లో మనం పెట్టుకొని దీనిపైన ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ పైన అప్లై చేసి ఇందులో పెట్టాలి. ఇలా పెట్టి ఒక 5 to 10 మినిట్స్ లేదంటే మీకు టైం ఎక్కువ ఉంటే ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టుకున్నారు అంటే ఇది మనకి చాలా బాగా పొంగుతుంది. మీకే చూపిస్తే ఎంత బాగా పొంగిన తర్వాత. ఈలోపు మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకొని అన్నీ మనం ఫ్రై చేసుకున్నామంటే ఈలోపు మనకు అది బాగా పొంగుతుంది. ముందుగా చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకొని దాన్ని బాగా 2 టైమ్స్ వాష్ చేసి ఇందులో సాల్ట్, చిటికెడు పసుపు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా ఇవన్నీ మసాలాలు యాడ్ చేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మసాలాలన్నీ. ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టండి. టైం ఉంటే మీరు ఎక్కువ టైం అయినా పెట్టుకోవచ్చు. ముందే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను జస్ట్ 5 మినిట్స్ అలా పక్కన పెట్టి నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, అది ఇందులోకి యాడ్ చేసి మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇంకా దీంట్లో మనకు సాల్ట్ ఇవేం అవసరం లేదు. మసాలాలు ఆల్రెడీ మనం యాడ్ చేసాం కదా, సరిపోతుంది. జస్ట్ ఆయిల్ యాడ్ చేసి దీన్ని మొత్తం మనం బాగా హీట్ చేసుకోవాలి. ఇట్లా మూత పెట్టి హీట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లా ఒకసారి మనకి పీస్ అనేది ఉడికిందో లేదో ఒక పీస్ ఇట్లా చూస్తే తెలుస్తుంది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు చూడండి, ఇందాక నేను పెట్టినప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ ఉంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా పొంగిందో మనకి పిండి అనేది. ఇట్లా మన గ్యాప్స్ అన్నీ తీసేసి దీన్ని నేను 2 పిజ్జాస్గా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. ముందు ఇట్లా ఒక తీసుకొని దాన్ని మనం చపాతీ కర్రతో, మీరు పొడిపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఆయిల్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఆయిల్గా ఉంది కాబట్టి పొడిపిండి ఏం అవసరం లేదు. ఇట్లా మనకి మామూలుగా నార్మల్గా స్ప్రెడ్, మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోకుండా నేను చూపించేంత మందంగా, లైట్గా మందంగా మనం చపాతీలాగా చుట్టుకోవాలి. మనం ఏదైతే ప్లేట్లోకి తీసుకుంటున్నామో ఆ ప్లేట్లకి సరిపడా వస్తే సరిపోతుంది. మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ జస్ట్ మనం ప్యాన్ మీద హీట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దానికి ముందుగానే ఆయిల్ అంతా గ్రీస్ చేసి పెట్టుకుంటున్నా ప్లేట్కి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న పిజ్జా ఉంది కదా, పిజ్జా బేస్, ఈ పిజ్జా బేస్ని ఎడ్జెస్లో ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా స్మూత్గా ఇట్లా చిన్నగా ఇలా అనండి, మనకి బాగా వస్తుంది. ఇట్లా అన్న తర్వాత మనం ఫోక్తో ఇట్లా నేను చూపించిన విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి పిజ్జా అనేది కుక్ అవుతున్నప్పుడు అడుగు నుంచి మనకి ఆ కుక్ అవుతున్నప్పుడు ఆ గ్యాప్స్లో నుంచి పైకి అనేది స్టీమ్ అనేది బాగా వచ్చి ఈవెన్గా బాగా కుక్ అవుతుంది. ఇలా అంతా పెట్టుకున్న తర్వాత ఘాట్లు నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి పిజ్జా సాస్ అండ్ పిజ్జా టోపింగ్ కూడా ఉంది నా దగ్గర. లేదు అంటే మీరు జస్ట్ పిజ్జా సాస్ ఒక్కటి వేసుకోవచ్చు. అండ్ కొంచెం టమాటా కెచప్ కూడా యాడ్ చేస్తున్నా. ఈ 3 యాడ్ చేసి దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇదంతా ఈవెన్గా మీకు ఇక్కడ వచ్చేసి సాసెస్ మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మా ఇంట్లో పిజ్జా టోపింగ్, పిజ్జా సాస్ అండ్
టమాటా కెచప్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నా. అండ్ ఫైనల్గా కొంచెం నేను మయోనీస్ కూడా యాడ్ చేస్తున్నా. మయోనీస్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, నాకైతే నచ్చుతుంది, అందుకే నేను మయోనీస్ యాడ్ చేస్తున్నా. ఇది మీకు ఆప్షనల్ మాత్రమే, మీరు మయోనీస్ అవ్వలేదంటే స్కిప్ చేయవచ్చు. అండ్ ఫైనల్గా ఇక్కడ నేను చీజ్ క్యూబ్ ఉంటే దాన్ని ఇట్లా తురుము పట్టుకున్నాను, దాన్ని ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను చికెన్ పిజ్జా చేస్తున్నాను కాబట్టి చికెన్ పెడుతున్నా. మీరు నార్మల్ వెజ్ పిజ్జా అనుకో స్వీట్ కార్న్ లేదంటే పన్నీర్ మష్రూమ్ మీ ఇష్టం, లేదంటే వెజిటేబుల్స్ ఏవైనా మీ ఇష్టం, ఏది పెట్టుకున్న తర్వాత బాగుంటుంది పైన. మిగతాదంతా సేమ్ ప్రాసెస్. ఇక్కడ నేను చికెన్ పీసెస్ అండ్ ఆనియన్ టమోటా పెడుతున్నాను ఇందులో. ఇలా ఇవన్నీ గ్రేట్ చేసుకొని ఈవెన్గా గార్నిష్ చేస్తున్నాను చూడండి. అన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంకొక లేయర్ అనేది ఇందులో చీజ్ అనేది మనం యాడ్ చేయాలి. ఇంకొక లేయర్ చీజ్ ఫుల్గా అప్లై చేయండి. మనకు చీజ్ ఎక్కువ ఉంటేనే కదా పిజ్జా నచ్చుతుంది, కొందరు డబల్ చీజ్ అట్లా కూడా చెప్తారు కదా, అట్లా ఇక్కడ పిజ్జాలో మనకి మెయిన్ చీజే ఎక్కువ. చీజ్ లేకపోతే అసలు తినలేము. ఇట్లా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత ఫైనల్గా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేస్తున్నా. అండ్ ఆరిగానో కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నా. లేదు అంటే మీరు ఇంతకు ముందర పిజ్జాలు తెచ్చుకున్నప్పుడు మీకు అవి మిగిలి ఉంటాయి కదా ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్, అవైనా యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అది జస్ట్ హీట్ ఏం అవ్వాల్సిన అవసరం, మీడియం కూడా వద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయండి. 10 మినిట్స్లో ఈజీగా కుక్ అవుతుంది పర్ఫెక్ట్గా. మధ్యలో చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి అడుగును బేస్ చేస్తామంటే మరీ రెడ్డిష్గా కాకుండా లైట్ బ్రౌన్ కలర్లో వస్తుంది. అలా అయితే కుక్ అయినట్టు, మనకి పిజ్జా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు తీసి దీన్ని మనకి నచ్చిన పీసెస్గా ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ పిజ్జా అనేది తయారు చేసుకోవడం. ఇక్కడ నేను నార్మల్ నా దగ్గర పిజ్జా కట్టర్ ఉంది కాబట్టి నేను పిజ్జా కట్టర్తో కట్ చేసుకుంటున్నా. మీ దగ్గర పిజ్జా కట్టర్ లేకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు, చాక్తో మీరు ఇట్లా కట్ చేసుకోవచ్చు. మనం స్టవ్ మీదే కుక్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ 10 మినిట్స్ ఓవెన్లో పట్టే టైమే ఇక్కడ కూడా పడుతుంది, కాకపోతే ఓవెన్లో ఒక 4-5 మినిట్స్లో అయిపోతుంది. ఇక్కడ 10 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు మనం ప్యాన్ మీద పెట్టామంటే. లేదు ఒక కడాయిలో తీసుకొని దాంట్లో మళ్ళీ మనం పెట్టామంటే అది చాలా టైం పడుతుంది కుక్ అవడానికి. ఇట్లా కుక్ చేసుకొని మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.